డైరెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో మరి టిఎల్ జెంకో, ట్రాన్స్కో, డిస్కమ్లా జరిగినట్టు అవకతవకల పైన, ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆల్రెడీ నేను కేంద్ర విజిలెన్స్కు మరి ఇక్కడ జరిగినట్టు అవకతవకల పైన దానిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఫిర్యాదు చేసిన అదే కాపీ ఈరోజు డైరెక్టర్ జనరల్ కూడా ఇవ్వడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాల పేర్లతో తెలంగాణ ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు దాని ఫలాలు ఎవరికి అందుతున్నాయనంటే ఈరోజు బాజాప్తా అన్ని వేలం పాట పెట్టి అమ్మేటోళ్ళకే ఆడుతున్నాయి. ఆ భూములే కానీ, జాగలే కానీ, ఇల్లే కానీ, లాస్ట్కు ఉద్యోగాలు కూడా. ఈరోజు మనం చూస్తే ఇది 2018లో జరిగినటువంటి పరీక్ష మీరు రిజల్ట్ చూస్తే ఇది జెంకోది. ఇంకో ఇందులో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ పేరు ఉంటుంది, తండ్రి పేరు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది, మళ్ళీ రిజర్వేషన్ ఇంకేమైనా ఉంటుంది. అంతేకాకుండా మరి వీళ్ళ మార్క్స్ ఉంటాయి, రిజల్ట్ ఉంటుంది. అర్థమైందా? ఇక ఇప్పుడు తాజాగా ఏంటంటే బాజాప్తా రేవంత్ రెడ్డి గారి సర్కారా బట్టి విక్రమార్క పవర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే క్యాండిడేట్ పేరు ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, మార్కులు ఉండవు, ఏముండదు. చూడండి, మార్కులు ఉండవు, ఏముండవు, ఎంత ఏముండదు. బాజాప్తా సెలెక్ట్ అయిన పేరు ఉంటుంది, గంతే. ఇక అర్థమైందా? అంటే మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా ఇవాటి వరకు పోలీస్ రిక్రూట్మెంట్ మెరిట్ లిస్టుతో ఇస్తుంది. పోలీస్ రిక్రూట్మెంట్ మెరిట్ లిస్ట్ ఇస్తుంది. టీజీపీఎస్సీ మెరిట్ లిస్ట్ ఇస్తుంది. మీరు ఎవరు ఏ పనికి ఆర్ఆర్బి తీసుకో మెరిట్ లిస్ట్ ఇస్తుంది. కానీ కేవలం జెంకోలా మెరిట్ లిస్ట్ లేకుండా ఈరోజు నువ్వు నౌకర్ రిలీజ్ చేసినావంటే ఇలా స్కామ్ జరిగిందని బాజాప్తా కనబడుతుంది. అసలు ఈ పరీక్షకి ఎంత ఏది జెంకో ఎగ్జామ్లా ఎంతమంది పరీక్షకు హాజరైందో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? జెంకో బోర్డు ఎందుకు చెప్పలేదు? వివరాలు అడిగితే ఎందుకు వాళ్ళు బయట పెడతలేరు? ఇలాంటి అనేకమైన అనుమానాలు ఉన్నాయి ఈరోజు. అంతేకాకుండా నేను ప్రధానమైన 3 అంశాలను టీజీపీఎస్సీఎస్ 2023లో జరిగిన దాంట్లో మరి మెరిట్ లిస్ట్ ఇచ్చిండ్రు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల మరి జనరల్ మెరిట్ లిస్ట్ అన్న కూడా ఇచ్చిండ్రు. మరి అంతేకాకుండా మరి 2018లో టీఎస్ఎన్ పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో కూడా స్కామ్ జరిగిందని చెప్పి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని ఇచ్చినాం. టీఎస్ఎస్ పీడీసీఎస్లో మరి 2023లో జరిగిన పరీక్షల పైన కూడా మరి దీనిపై ఖచ్చితంగా దీనిపై విచారణ చేయాలని చెప్పించినాం. మరి ఈ విధంగా అనేకమైన లోటుపాట్లు. అంతేకాకుండా టీఎస్ఈఆర్సీలా మరి ఇందులో నోటిఫికేషన్ నంబర్ టీఎస్ఈఆర్సీ ఇది మార్చి 8, 2024 రోజున ఇచ్చిండ్రు. మరి ఇందులో కూడా అనేకమైన అవకతవకలు జరిగినాయని చెప్పేసి మరి అక్కడ అభ్యర్థులు చెప్పడం జరిగింది. ఈ రెండింటిపైన కూడా కేంద్ర రాష్ట్ర విజిలెన్స్లో ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఈరోజు హైడ్రా పేర్లతో పేదల ఇల్లు గులగొడుతుంది. హైడ్రా పేరు పెద్దోళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు, చిన్నోళ్ళేమో గులగొడుతుంది. ఇక్కడ ఈ పరీక్షలనేమో పెద్దోళ్ళ బాధాప్త వేలం పెట్టి అమ్ముకోండి. ఎందుకు ఈ పరీక్షలు పెడతారు మీరు? ఇలాంటి ఊర్లలోకి వచ్చేసి ఇక్కడ రూములు తీసుకొని హాస్టల్లో ఉండి స్టడీ హాల్లో చదువుకొని ఊబర్ ఓలాలు నడుపుకుంటా, లేకుంటే ఏది రామకృష్ణ మఠంలో ఉచితంగా అన్నం పెడతారని, లేకుంటే 5 రూపాయలు అన్నం పెడతారని వాళ్ళ ఊర్లో వదిలేసి చదువుతూ ఉంటారు. మా నౌకర్లు వస్తాయని మీరేమో బాజాప్తా ఈరోజు మెరిట్ లిస్ట్ లేదు మీకు. ఎంతమంది పరీక్షలు రాయారు, కట్ ఆఫ్ మార్క్స్ ఎన్నో ఉన్నాయి, కానీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉంటారు. డైరెక్ట్ వాళ్ళు మీకు ఎవరు కావాలంటే ఎంతమంది పరీక్ష రాసినా కూడా మీకు చెప్పరు. ఈ విధమైన పరీక్షలు నడుస్తూ ఉంటాయి. ఇక ఎందుకు ఇదంతా? గతంలో టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు ఎవరిని ఇవాటి వరకు అసలు A1 కానీ A1 ముద్దాయి కానీ అరెస్ట్ చేయాలని పట్టుకోలేదు. ఈరోజు అదే సిబి ఆనంద్ తీసుకొని మళ్ళీ సిపిగా పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి సేవ చేసిన మేము కూడా సేవ చేసుకొని కనిపించుకోవాలని. ఈరోజు ఆ రోజు పడ్డ దొంగలను ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అసలు మీరు నియామకాలు, నిధులు నియామకాలు ఎవరికి దక్కుతున్నాయి, ఇది ఎవరి జేబులలో పడుతున్నాయి, ఎవరి ఖజానాలో పోతున్నాయి అనేది ఇవాటి వరకు ఒక ప్రశ్నగానే, మిలియన్ ప్రశ్నగానే ఈరోజు మిగిలిపోయింది. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈరోజు జరిగిన ప్రాసెస్ కంప్లీట్గా హేతుబద్ధం లేకుండా పూర్తిగా చట్ట వ్యతిరేకంగా నియమాలకు విరుద్ధంగా ఈరోజు నియామకం జరిగింది. జెంకో 1000% ఇంత స్కామ్ జరిగింది, డౌటే లేదు. దానికి ఉదాహరణగా 2 సాక్ష్యాలు నీకు చూపించిన. 2018లో జరిగిన దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇందులో మార్క్స్ ఉన్నాయి, ర్యాంక్ ఉన్నది, క్యాస్ట్ ఉన్నది, తండ్రి పేరు ఉన్నది, అవ్వ పేరు ఉన్నది, అన్నీ ఉన్నాయి. నీ దాంట్లో ఏమున్నది?
నీ దాంట్లో ఏమున్నది బట్టి విక్రమార్క గారు? మీరు పవర్ మినిస్టరు, ముఖ్యమంత్రి, నువ్వు ఇద్దరు కలిసి కుమ్మక్క ఈ లిస్టు రిలీజ్ చేసిండ్రా? ఇద్దరు కలిసి ఈ నౌకర్లు మొత్తం అమ్మకానికి మీరు వేలంపాట పెడుతుండ్రా? మీరు డైరెక్టర్ గ్రౌండ్లో పెట్టారు, ఎల్పీ స్టేడియంకు పిలిచిండ్రి, వేలంపాట పెట్టుండ్రి. బీసీఏలో ఉన్న పోస్టు ఏఈ పోస్టు 5 కోట్లు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని పెట్టుండ్రి. ఎవరు ఎక్కువ పడబడితే వాళ్ళకే ఇయ్యండ్రి. ఈ ఎగ్జామ్ ఎందుకు పోయి అంతా దొంగ పనులు చేసేటప్పుడు ఎస్సీలు కాబట్టి ఎస్సీలకైతే ₹1 అని పెట్టుండ్రి, వేలంపాట పెట్టుండ్రి. అంటే జి వెంకటస్వామి అసొంటోళ్ళు లేకుండా జగ బయట బలిసిన వాళ్ళు ఇళ్ళలో ఎవరు ఉంటే వాడు వచ్చి పెట్టుకుంటాడు. జనరల్ కేటగిరీలో పెట్టుండ్రి, ఎవరో ఆంధ్రలో వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. ఆ విధంగా మీరు వేలంపాట పెట్టుండ్రి. ఇవన్నీ పరీక్షల పేరు మీద ఎందుకు చీటింగ్ చేస్తారు? జనాన్ని ఎందుకు చీటింగ్ చేస్తుంది చెప్పండి? కాబట్టి ఈరోజు విజిలెన్స్ వారిని, ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇలా న్యాయం జరుగుతుంది, న్యాయం చేసే విధంగా పోతాయి. ఖచ్చితంగా లేకుంటే మాత్రం రేపటి దినాన పెద్ద ఎత్తున జెంకో ఎగ్జాము ఈ బిడ్డలందరూ జెంకో పరీక్షల పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఒక దొంగను ఈరోజు ముఖ్యమంత్రి చేయడానికి సహకరించారు. కేవలం ఎంత కూడా కృతజ్ఞత లేకుండా వాళ్ళు వచ్చి గొడవ పెడితే పరీక్ష పెట్టిండ్రు. పరీక్ష పోస్ట్ పోన్ చేసి కూడా ఏం లాభం ఉన్నది? ఏం లాభం ఉంది? మెరిట్ మీరు జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టకుండా బాధాప్త మీరు రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఇక ఏమున్నది అందులో? కాబట్టి ఇందులో ఖచ్చితంగా స్కామ్ జరిగింది. దీని మీద విచారణ జరగాలి. దీనికి పూర్తిగా బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మీరు బాధ్యత వహించాలి. మీ కనుసైగళ్లలోనే ఈ స్కామ్ జరిగింది, మీకు తెలియకుండా అయితే జరిగే వీల్లేదు. కాబట్టి మీ కనుసైగలు జరిగే మీ టీజీపీఎస్సీ కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకొని గత ప్రభుత్వం ముఖ్యమంత్రికి లాయల్గా పనిచేసిన అదే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చుకొని ఈరోజు నువ్వు పెట్టుకొని పనిచేస్తున్నావు. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ 2.0 కొనసాగే విధంగా. అప్పుడు పేపర్లు అమ్ముకుంటారు, మేము అమ్ముకోవద్దా? అప్పుడు స్కామ్లు అయినా మేము స్కామ్ చేయొద్దా? అప్పుడు భూములు వాళ్ళు మింగేసిన మేము మింగద్దా అనే లంగా పనులతో ఈరోజు కొనసాగినాయి. అదే లంగా పనులు ఈరోజు కూడా కొనసాగుతాయనే దానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి, మెరిట్ లిస్టు ప్రకటించాలి. ఎంతమంది పరీక్షకు హాజరైందంటే డేటా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇప్పటి వరకు వెబ్ నోట్లో కూడా పెట్టలేదు అని అంటే ఖచ్చితంగా దొంగలు పడ్డారు. ఎక్కడ పడ్డారు, ఎవరు దొంగలు అని అంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరు దొంగలు అనే దానికి ఇంత మించిన ఉదాహరణ అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పౌరున మన విద్యార్థులందరినీ, అభ్యర్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.